పోలీసులు వచ్చేసారా? ఇప్పుడు స్టీఫెన్ని పట్టుకుని కొడితే నా డీటెయిల్స్ చెప్పేస్తాడు. అది చెప్తే పర్వాలేదు, కానీ నీ ఇంటి అడ్రస్ ఏమీ తెలియదు కదరా. నీకు తెలుసు కదా. జీసస్ కాపాడు, అలా అయితే ఇల్లు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకెక్కడికైనా వెళ్ళమని చెప్పు. హలో టామ్. ఎవరు? నేనే. నీ దగ్గర ఫైల్ ఉంది కదా, అది నాదే. ఎప్పుడు ఎక్కడికి తీసుకొచ్చేస్తావు? ఎవర్రా? ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఈ నెట్వర్క్ కట్ అవడం సాధ్యమే. ఏమంటావు? నెట్వర్క్ కట్ అవ్వలేదు, నేనే కట్ చేశా. రే, ఎవరు అతను? చెప్తా. హలో 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 టామ్. దియా, టామ్, అది నాకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తే నేను దియాని చంపేస్తాను. ఎక్కడున్నావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. దియాని చంపితే నీకు ఫైల్ ఇస్తానా? ఇప్పుడు నాకు కావాల్సిన ఆధారం దొరికింది, అందుకని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది వింటే చాలు. నేను చెప్పే ప్లేస్కి దియాని తీసుకురా. ఓకే, ఫైల్ ఇస్తా. సైలెంట్గా ఉండవే. హలో లాయర్, ఒక హెల్ప్ చేయాలి. ఓకే సార్, నేను ఫోన్ చేస్తా సార్. సరే. ఓకే. ఎడ్గర్, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? నువ్వు నాటకాలు ఆడేస్తే నేను భయపడతా అనుకుంటున్నావురా పిచ్చివాడా? నా దగ్గర బార్గెన్ చేస్తున్నాడు. కొట్టి చంపేస్తాను, జాగ్రత్త. ఫైల్ ఎక్కడుందో చెప్పరా. దియా ఎక్కడ్రా? రేయ్ చూడు, నువ్వు పద్ధతిగా తీసుకొచ్చి వచ్చుంటే దియా ఇప్పుడు నీ దగ్గరే ఉండేది. కానీ నువ్వు హీరోయిజం చూపించావు అంటే నేను నీకు అంత వేటకారంగా కనపడుతున్నాను రా. నీ ప్లాన్ నీకే తిరిగి కొట్టాను రా, చూడు. టామ్, ఐఎమ్ బ్యాక్. ప్రకాష్ సార్ ఫైల్, డైరీ అన్నీ ఇచ్చేసి నేనున్న చోటికి రా. నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు. దియా కూడా. వస్తావుగా? నానా, చెర్రీ నేను స్కూల్కి వెళ్ళే టైంకి తీసుకెళ్ళిపోయారు. అతనే ఎడ్గర్. వాడు ఎందుకు అలా చేశాడు? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టామ్, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు రెట్టింపు పవర్తో మనం ఉండాలి. ఇప్పుడు ఆ ఫైల్ ఇస్తావా? నాతో ఢీ కొడితే పర్వాలేదు, కానీ ఎడ్గర్ దగ్గర కుదరదురా. అతను ఎవరనుకున్నావు? అతని దగ్గర డబ్బులున్నాయి, పవర్ ఉంది. ఏం చేస్తావురా? నువ్వు తనను ఎదిరించి నిలబడలేవురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? గుండె ధైర్యం. ఏంట్రా? వదలు. వీడి సంగతి ఎడ్గర్ చూసుకుంటాడు. నన్ను వదలలాయరు. నీ కథ అయిపోయిందిరా, అయిపోయింది. తొందరలోనే నీ కథ ముగిసిపోతుందిరా.